ప్రభువైన యేసుక్రీస్తునామమున నామేందన్న శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకలు అరిగే వరకు నేను ఎత్తుకునేవాడని నేనే చేసి ఉన్నాను. చంకపెట్టుకునేవాడని నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు నేనే అని వాగ్దానం పరిశుద్ధాత్మలో అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడక నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, త్యాగం చేస్తున్నాను. బైబిల్ దేవుని గొప్పలు పూర్తి రాశాను. ఇంక ఉపవాసపాదన కూడా చేస్తున్నాం కదండి. ఇక్కడ దేవుడు మరి ఇంక రెఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయి ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్వింపచేసిన వాడు నీవే, నిన్ను గుర్చి నేను నిత్యము స్తుతిగానం చేయుదును అని చెప్పేసి ఒక కీర్తనకాడు మాట్లాడుతున్నారన్నమాట. అలాగే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనంలో, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లిబడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంకపెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనంలో, వారి యావత్ బాధలో ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళము చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకుని మోసుకుని వచ్చును అని ఇక్కడ మాట్లాడుతున్నారు దేవుడు. ఇంకా దేవదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనే మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనంలో, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా దేవుడు మరి అర్ధరాత్రి మరి 3 గంటలప్పుడు అండి నాకు స్వరం వినపడుతుంది అనమాట. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అని వినపడిందండి స్వరము. అవునండి, దేవుడు అసాధ్యమైంది ఏది లేదనమాట. మనకి స్థిరపరిచే దేవుడు ఆయనే, బలపరిచే దేవుడు ఆయనే, పడిపోయిన చోట నిలబెట్టే దేవుడు ఆయనే అనమాట. కనపరిచే దేవుడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, మన పక్షం నిలిచి జయమిచ్చేవాడు ఆయనే అనమాట. ఆయన ఏమైనా చేయగలడనమాట, కథ మొత్తం మర్చుకోవడనమాట. ఆయన నామానికి మహిమ గంతా తెచ్చుకునే దేవుడు మన దేవుడు అనమాట. ఇలా అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనమాట. నా పట్ల ఎన్నో మేలు చేసిన దేవుడు. ఇప్పుడు ఈ పాట పాడుతా కూడా మరి ఈ పాట వినిపిస్తా కూడా నాకు ఒక కారణం ఉందన్నమాట. ఏంటంటే మరి కోవిడ్ వచ్చినప్పుడు మరి 2 సార్లు కోవిడ్ వచ్చిందండి మా బాబుకి. వచ్చినప్పుడు మరి తగ్గింది, మళ్ళా తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కొంచెం అస్వస్థతగా ఉంటూ ఉన్నాడనమాట. అంటే జలుబు ఇప్పటికీ తగ్గకుండా వస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని మరి ఇప్పుడు తీసేసిన దేవుడు మన దేవుడు అనమాట. గొప్ప దేవుడు, సమస్తము సాధ్యం అనమాట ఆయనకి. ఆయన తగ్గిస్తారని నాకు వాగ్దానం ఇచ్చారు. ఈ సంవత్సరం మరి జనవరి 1 రోజున ఇచ్చిన వాగ్దానం అనమాట. ఆయనకు అసాధ్యమైంది, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ఇచ్చిన వాగ్దానం అనమాట. ఇప్పుడు నెరవేర్చింది దేవుడు మన దేవుడు అనమాట. అందుకని దేవుడు ఈ పాట వినిపించాడు అనమాట. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యమనే పాట వినిపించాడంటే ఆయనకే సాధ్యమైందనమాట. ఆయనే తీసేసే దేవుడు మన దేవుడు అనమాట. అప్పటి నుంచి వరకు కూడా మరి 10 సంవత్సరాల మట్టి కూడా నేను కూడా భోజనం చేసి మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి. ఇంకా ఈ విషయంలో కూడా దేవుడు నన్ను ఉపవాసం చేయమని మరి మాట్లాడారు. అయినా నేను చేస్తూనే ఉన్నాను. ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నాను. అయినా కానీ టిఫిన్ కూడా తినకుండా ఉదయకాలం మరి సాయంత్రం వరకు కూడా మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అనమాట. మొన్న అనమాట దేవుడు మరి ఒక పాట వినిపించింది. దేవుడు మన దేవుడు అనమాట. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని, నేను సాధ్యం చేశానని దేవుడు పూర్తిగా తీసేసాడు. బ్లడ్ అడ్మిషన్ తీసేశారు, జలుబంతా తీసేశారు. ఇప్పుడు మంచిగా మరి బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్ వచ్చినవి. గొప్ప దేవుడు, మన పట్ల మేలు చేసే దేవుడు మన దేవుడు. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి తండ్రి. మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి.
మిత్రురాన్ని మీకు శ్రేణి మీద సరిపడిన కూర్చొని అయితే పడకుండా బాగా దయచేయమని మా ప్రభు పేరు నేర్చుకొస్తే పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబించి కూడా పరిచయం మనం చూసుకుంటాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.